నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే మిగిలింది. వారం రోజులవుతున్నా బాలిక ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు. అత్యాచారం చేసి చంపేశామని చెప్తున్న అనుమానిత బాలులు ఇచ్చిన సమాచారంతో ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కాలువలో బోటుతో గాలిస్తున్నారు అధికారులు. అటు బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు ఎమ్మెల్యే వీరూపాక్షి. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజులు గడుస్తున్నా బాలిక ఆచూకీ లభ్యం కాకపోవడం ఏంటని ప్రశ్నించారు ఆయన. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మైనర్ బాలిక అదృశ్యమయ్యి ఏడు రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా కూడా ఆచూకీ తెలియకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతిరోజు అధికారులు వస్తున్నారు, ఇక్కడ ఈ యొక్క తల్లిదండ్రులను ఓదార్స్తున్నారే కానీ ఆ యొక్క బాలిక యొక్క ఆచూకీ మాత్రం తెలియలేని పరిస్థితి కనపడుతుంది. అమ్మాయి ఎటువంటి సిచ్యువేషన్ లో ఉంది, అమ్మాయి బ్రతికే ఉందా, బ్రతికి ఉంటే ఎక్కడ ఉంది, ఒకవేళ చనిపోతే ఆ యొక్క బాడీ ఏంటిది, ఆ బాడీనన్నా తమకు అప్పచెప్పాలంటూ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ బాలిక ఇంటి దగ్గరే ఉన్నాము. వారి యొక్క తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది అంటారు? అంటే మీ ఆడుతూ పాడుతూ ఉన్న మీ అమ్మాయి కనబడకుండా పోవడం, అది కూడా 7 రోజుల పాటు ఇంట్లో లేకపోవడం అనేది మీకు ఏమనిపిస్తుంది అంట? బాధ అనిపిస్తుంది సార్. రోజు ఇంట్లో తిరుగులాడేది, బాగా ఆడుకునేది సార్. అది నాన్న ఇది నాన్న అని బాగా మాట్లాడేది, చదువుకునేది సార్. బాధ అనిపిస్తుంది సార్. అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, ఏ రోజు మీ అమ్మాయి కనపడకుండా పోయిందంటారు? అసలు ఆ రోజు ఏం జరిగిందంటారు? సండే రోజు సార్. ఆ రోజు అన్నం తిన్నాం సార్. 9:30, 10 లోపల అన్నం తిన్నాం. ఆడుకుంటూ ఉండేది పాప. ఇటు నుంచి ఇంటి దగ్గర నుంచి ఫ్రెండ్స్తో అట్లా బయటకు వెళ్ళింది. అవతల పార్క్ ఉంది, కట్ట అవతల అని పార్క్ ఉంది. అక్కడ పార్క్ దగ్గరికి ఆడుకోవడానికి పోయింది. ఆడ మిస్ అయింది సార్. ఇంకా పిల్లలు ఏమైనా ఆశ చూపించినారా, ఏమైనా బిస్కెట్లు లేకపోతే ఏదన్నా చేసి మాయమ్మడాలు చెప్పి ఆ పాపను ఎత్తుకపోయినారా అర్థం కావడం లేదు సార్. మిస్ చేసినారు. అంటే ఆ సమయంలో మీకు అమ్మాయి కనపడటం లేదు, ఎక్కడన్నా మిస్సింగ్ అయిందా, లేకుంటే ఎవరైనా తీసుకుపోయినారనే అనుమానం ఎప్పుడు వచ్చిందంట? మధ్యాహ్నం సరికి లేదు సార్. మధ్యాహ్నం వస్తుంది కదా, అన్నోసట ఆడుకుంటా ఉంటుంది, వస్తుంది అనుకున్నాం సార్ మేము. ఆడ ఫ్రెండ్స్ కాడ ఉంటుంది, ఇంకో చాట ఉంటుంది, ఏమన్నా ఆడుకుంటుంటుంది పార్కులో ఇరుకున్నా ఆడ ఈడ అని అనుకున్నాం సార్. ఇంకా గంటకు లేట్ అయ్యే కొద్దీ రాలేదు ఇంటికి. మేము ఎత్తుకోవడం మొదలుపెట్టినాం. ఎత్తడం మొదలు పెడితే కనపడలేదు సార్. ఏడ కనపడలే. పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకా విచారణ చేయంగా ఆ 3 పిల్లలు దొరికినారు, ఎస్సీ వాళ్ళు అనే మాట వచ్చింది సార్. మేము వాల్మీకులం. పాప పేరు వాసంతి. ఆ సమయంలో అంటే పోలీసులు వాళ్ళు ఏదైతే 3 నిందితులు అంటున్నారో వారు పోలీసు అదుపులో ఉన్నారని చెప్పేసి మీకు చెప్తున్నారు కదా, మరి ఏమైందంటారు? అంటే అమ్మాయి ఉన్నట్లా లేనట్లా? అదే అర్థం కావడం లేదు సార్. చంపి వేసినామని ఓసారి అంటారు, ఓసారి ఇంకా ఆడ ఉంది ఈడేసినాం, ఆ కాలువలు వేసినాం, ఈడేసినాం, ఆడ బూడ్చినాం అని ఒక మాట వచ్చి చూపిస్తున్నారంట. కానీ నిజం వనం మాత్రం లేదు. ఇంతవరకు ఆచూకీ కనపడడం లేదు సార్. అదే అర్థం కాని పరిస్థితి. ఎక్కడ పోయింది, అసలు ఉందా, బతికిందా, చంపేసినారా, చంపినామని మాట ఓసారి అంటారు వాళ్ళు. ఆడ ఉంది, ఆడ చూపిస్తారా అని తోలుకొని వస్తారంట సార్ వాళ్ళను. ఈడ ఉంది అని చెప్తారంట. ఇంకా ఇంతవరకైతే ఆచూకీ అయితే లేదు. ఆమె బైరెడ్డి శబరమ్మ కూడా మాకు అండగా ఉండి బాగానే సహకరించింది. బాగానే పోలీసు సిబ్బందిని. ఏం కోరుకుంటున్నారు అంటే పోలీసుల నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? మా పాపను మాకు తొందరగా అప్పగిస్తే దానమన్నా చేసుకుంటాను సార్. కనీసం ఒకవేళ చంపి ఉంటే బాడీనన్నా మాకు తెచ్చిస్తే పలానా చోట ఉంది అని చూపిస్తే దానమన్నా చేసుకుంటాను సార్. ఏం సార్ మాకు ఇంత అన్యాయం? చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, అలాగే నారా లోకేష్ సార్, అన్న పవన్ కళ్యాణ్ అన్న రాన్నా, నువ్వు కొంచెం మాకు న్యాయం చేయన్నా. ఇంతవరకు ఆచూకీ కనపడలేదన్నా. 7 రోజులు అవుతుంది ఈ రోజుకు. ఆదివారం మిస్ అయింది, ఈరోజు మళ్ళా శనివారం కూడా ఈరోజు. ఇంతవరకు కనపడలేదు సార్. రండన్నా, నువ్వు నీ ఆశతోనే ఉన్నావన్నా. నువ్వు 24 గంటల లోపల రావాలి, నువ్వు మా ఊరికి వచ్చి మాకు న్యాయం చేయాలన్నా. మాకు నీకోసమే ఉన్నాం మేము. అర్థం కావడం లేదు సార్. మేము బీద వాళ్ళం సార్. ఎవరి జోలి పోయేతోళ్ళం కాదు. కూలి పని చేసుకోవాలా, బతకాలా సార్. మేము కూలి పని చేసి బతకాలా. అటువంటి వాళ్ళను చిన్న పాపను చిన్న పాపలు అనక కూడా చంపి పాడేస్తుంటే ఎక్కడ అర్థం కావడం లేదు సార్.
ఏమ్మా అంటే ఒక తల్లిగా ఏం కోరుకుంటున్నావు అసలు? సార్ ఒకటే కోరుకుంటున్నా సార్, మా పాప మాకు దొరికితే చాలు అనుకుంటున్నా సార్. ఇదొక్కటి సార్, మాకు అందరూ వస్తున్నారు అడిగిపోతున్నారు కదన్నా, మాకైతే ఇంతవరకు అయితే న్యాయం చేయడం లేదు ఎవరు, న్యాయం చేయడం లేదు ఎవరైతే. మాకైతే మా పాప మాకు దొరకాల. ఈ రోజుకి 7 రోజులే సార్ మా పాప పోయి, ఇంతవరకు ఎవరు అధికారులు కానీ ఎవరే కానీ స్పందించడం లేదు. మా పాప మాకు దొరికితే చాలు, బాడీ కానీ పాప కానీ దొరికితే చాలు సార్, మాకు అంతే చాలు సార్. అదే ఒకటి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగిందమ్మా అసలు? నువ్వు ఆ రోజు మీ అమ్మాయితో పాటే నువ్వు కూర్చొని కూడా భోంచేసావని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ సమయంలో ఏం జరిగింది? అమ్మాయి ఒక్కసారి నుండి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా, మీరు తర్వాత చూడలేదా అమ్మాయి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అనేది ఆలోచించలేదా? ఆడుకుంటుంది ఎప్పుడైనా కానీ బయట పిల్లల పాపలతో ఆడుకుంటుంది, ఇంటి పక్కల వాళ్ళతో బాగా ఆడుకుంటున్నారు సార్. పాప అయితే అట్లా ఆడుకుంటుంది కదా అనుకున్నాను సార్, అవతలకి పార్క్ పోయినది మాకు తెలియదు సార్. ఎవరో మంది ఆడుంది ఈడుంది అని చెప్తే మా ఆయన పంపించిన సార్. నాకు డౌట్ పార్క్ లో ఉంటది ఆడుకుంటుంటది అని డౌట్. 2 సార్లు పంపించిన సార్ మా ఆయననైతే. 2 సార్లు వచ్చినాడు, పాప లేదనుకుంటూ వచ్చినాడు. ఈ పెద్ద పాపను పెట్టి వాళ్ళ క్లాస్మేట్ల కాడికి పంపించిన సార్. లేదమ్మా ఏడ లేదనుకుంటూ వచ్చింది సార్ పాప అయితే. అసలు ఏం జరిగిందనేది పోలీస్ అధికారులు నిర్ధారణ చేస్తే గానీ మనం ఏం చెప్పలేం. అటువంటి సిచ్యువేషన్ లో అంటే మీకు తెలిసిన సమాచారం మేరకు అమ్మాయిని మైనర్ బాలిక అయినా కానీ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేశామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియని పరిస్థితి కదా. అది అనుకుంటేనో తలుచుకుంటేనో మీరు వింటేనో మీకు ఒక తల్లిగా ఏమనిపిస్తుంది? సార్ చాలా బాధ అవుతుంది సార్, పాపనైతే అలా చేసి చంపినారంటుంటే చాలా బాధ అవుతుంది సార్ నాకైతే. పాప ఒక్కడి దొరికితే చాలు సార్, వాళ్ళు ఏడేసినా సార్ పాప మృతదేహం అన్నా కావాలి కదా సార్ మాకు, ఏదో చేసుకోనీకే. ఇది కార్తీక్, మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లిదండ్రుల ఆవేదన వర్ణాతీతము. అసలు చెప్పలేని పరిస్థితి అయితే ఈ యొక్క బాలిక యొక్క కుటుంబంలో నెలకొందని చెప్పవచ్చు. 1 రోజు కాదు 2 రోజుల కాదు, గత వారం రోజుల పాటు నుండి ఇదే తంతు జరుగుతుంది. తమ బాలిక తమ ఇంటికి వస్తే చాలని చెప్పేసి వీరు అనుకుంటున్నారు. అయితే వీళ్ళకున్న సమాచారం మేరకు ఆ యొక్క బాలికను అత్యాచారం చేసి హత్య చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇది వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయనేది కూడా తెలియదు. అధికారులు దీనిపైన స్పష్టమైన చెప్తే గానీ మనకు తెలియని పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికి కూడా ఈ యొక్క బాలిక ఆచూకీ కోసం ఈ యొక్క గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. కార్తీక్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.